సిలో అరేస్ గురించి తెలుసుకుంటాం. చూడండి, ఇక్కడ అరేస్ అనగానే ఇక్కడ ఇవ్వబడిన 3 పాయింట్స్ మీకు గుర్తు రావాలి. ఫస్ట్ ఇది ఏంటంటే, an array is finite set of variables of the same basic type. అంటే ఒకే డేటా టైప్కి సంబంధించిన కలెక్షన్ ఆఫ్ మెమోరీ సెల్స్ కలిగి ఉన్న ఒక వేరియబుల్నే అరే అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటిజర్ y ఆఫ్ 7 అని తీసుకున్నాం. సో ఇది y అనేది ఒక అరే వేరియబుల్. దిస్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ 7 మెమోరీ సెల్స్ బిలాంగ్స్ టు ది సేమ్ డేటా టైప్ ఇంటిజర్. సో ప్రతి మెమోరీ సెల్ కూడా, ఈ 7 మెమోరీ సెల్స్లో ప్రతి మెమోరీ సెల్ కూడా ఇంటిజర్ డేటాని స్టోర్ చేసుకునే దానికి మాత్రం అవకాశం కలిగి ఉంటుంది. సో ఇక్కడ y ఈజ్ కలెక్షన్ ఆఫ్ మెమోరీ సెల్స్ అని చెప్పొచ్చు. ఇది ఒక అరే అన్నమాట. y అనేది ఒక అరే. నెక్స్ట్ చూసినట్లయితే, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ each variable a name, we use enumeration and group of all of them in an array. అంటే మామూలుగా మనం ఒక వాల్యూ స్టోర్ చేయాలంటే ఒక వేరియబుల్ తీసుకున్నాం. సపోజ్ x అనేది ఒక వేరియబుల్ అండి. సో x లో ఎన్ని వాల్యూస్ మనం స్టోర్ చేయొచ్చు? ఇంటిజర్ డేటా టైప్కి సంబంధించి ఏదైనా సరే ఒక వాల్యూనే. సపోజ్ 45 లేదంటే సంథింగ్ 786, ఇట్లా ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ ప్రోగ్రాంలో స్టూడెంట్ నెంబర్స్ ఉన్నాయండి. ఒక స్టూడెంట్స్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారు. స్టూడెంట్స్ అందరి యొక్క నెంబర్లు మీ ప్రోగ్రాంలో అవసరం అవుతాయి. ఒక 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో అంటే మీరు దీని ప్రకారం ఏం చేయాలి? 100 వేరియబుల్స్ తీసుకోవాలి. ఇలా a, b, c, ఇట్లా తీసుకొని, అంటే ఒక్కొక్క నెంబర్ని స్టోర్ చేసేదానికి ఒక్కొక్క వేరియబుల్ తీసుకోవాలి. అలా తీసుకుంటే ప్రోగ్రామ్ లెంతీ అవుతుంది, కన్ఫ్యూజన్ అవుతుంది. ఇట్స్ నాట్ గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్. మరి ఇదే మనం a ఆఫ్ 100 అని ఇచ్చామనుకోండి. సో ఇప్పుడు a అనేది అరే వేరియబుల్. ఇట్ కెన్ స్టోర్ 100 వాల్యూస్ బిలాంగ్స్ టు ఇంటిజర్ డేటా టైప్. సో a అనేది అరే వేరియబుల్ కాబట్టి ఇది 100 మెమోరీ సెల్స్ని కలిగి ఉంది కంప్యూటర్లో. సో ప్రతి మెమోరీ సెల్లో కూడా ఒక్కొక్క వాల్యూని స్టోర్ చేసుకోగలుగుతుంది. సో ఆటోమేటిక్గా మనకి ప్రోగ్రామ్ సింప్లిఫై అవుతుంది. నో కన్ఫ్యూజన్ అట్ ఆల్. సో డేటా మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది అనమాట. సో అది అరే వేరియబుల్ యొక్క మెయిన్ పర్పస్. నెక్స్ట్, ద ఎన్యూమరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ ఇన్ అన్ అరే ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0. ఇఫ్ ద అరే హ్యాస్ n elements, the last element is in పొజిషన్ n-1. అంటే ఇక్కడ మనం అరే వేరియబుల్లో ఆ యొక్క మెమోరీ సెల్స్ని యాక్సెస్ చేసేదానికి కరస్పాండింగ్ ఇండెక్స్ వాడతామండి. అంటే ఇప్పుడు a ఆఫ్ 100 అన్నాం అంటే 100 మెమోరీ సెల్స్ని a అనే అరే కలిగి ఉంది. సో ఫస్ట్ మెమోరీ సెల్ ఇదనమాట, a ఆఫ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మెమోరీ సెల్ ఏంటి? a ఆఫ్ 1. అట్లా 0 నుంచి ఆ యొక్క ఇండెక్స్ స్టార్ట్ అయ్యి లాస్ట్ సెల్ ఏంటి? a ఆఫ్ 99. అంటే 0 నుంచి 99 టోటల్ కౌంట్ లెక్కేసుకుంటే ఎంత వచ్చాయి? 100 అనమాట. అది ఇక్కడ 100 అనేది n అయితే లాస్ట్ సెల్ ఎంత? n-1 అంటే 99 అని అర్థం. 0 to 99 టోటల్గా 100 మనకి వచ్చేస్తాయి. సో ఈ విధంగా కరస్పాండింగ్ ఇండెక్స్ నెంబర్ ద్వారా మనం
ఆ యొక్క పర్టికులర్ మెమొరీ సెల్లో ఉండే వాల్యూని యాక్సెస్ చేయొచ్చు, మనం వాల్యూని స్టోర్ చేయొచ్చు, ఇవంతా కూడా చేయొచ్చు అనమాట అరేలో. సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే అరే అనేది ఒక మెమొరీ వేరియబుల్. సో దాంట్లో నాట్ సింగిల్ మెమొరీ సెల్, ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ మెమొరీ సెల్స్. మనకి కావాల్సిన నెంబర్ ఆఫ్ మెమొరీ సెల్స్ ని కలిగి ఉన్న ఒక వేరియబుల్ నే అరే అంటాం. దాంట్లో ఒకే డేటా టైప్ కి సంబంధించిన వాల్యూస్ ని సీక్వెన్స్ గా మనం స్టోర్ చేయొచ్చు. మరి డిఫరెంట్ వేరియబుల్స్ ఒక్కొక్క వాల్యూని స్టోర్ చేసేదానికి తీసుకోకుండా ఈ విధంగా అరేని మెయింటైన్ చేస్తే మనకి ప్రోగ్రామింగ్ అనేది చాలా సింప్లిఫై, ఈజీ అవుతుంది. అరేలో ఉన్న వాల్యూస్ ని యాక్సెస్ చేసేదానికి ఇండెక్స్ నెంబర్ అనేది వాడతాం. ఇండెక్స్ నెంబర్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఇండెక్స్ నెంబర్ ఇస్ n-1 అవుతుంది అనమాట. అంటే మ్యాక్సిమం అరే ఎంత ఇచ్చామో ఆ యొక్క వాల్యూ -1, అది లాస్ట్ మెమొరీ సెల్. సో ఈ విధంగా అరేకి మనం సమ్ డెఫినేషన్ చెప్పుకున్నాం. మరి ఈ అరేకి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ అన్ అరే. x5 అనేది ఒక అరే వేరియబుల్. సో ఇది డిక్లరేషన్ ఆఫ్ అరే. అరేని ఇక్కడ డిక్లేర్ చేసాం. 5 మెమొరీ సెల్స్ అంటే 5 వాల్యూస్ దాంట్లో స్టోర్ చేయొచ్చు. అదే 50 కావాల్సి ఉంటే x50 ఇలా ఇవ్వచ్చండి, ఎన్ని కావాలంటే అని. ఓకే, డిక్లేర్ చేసిన తర్వాత స్క్రీన్ ని క్లియర్ చేసాం యాజ్ యూజువల్. తర్వాత ఆ అరేలోకి వాల్యూస్ ని ఒక్కొక్క సెల్ లోకి ఒక్కొక్క వాల్యూని అసైన్ చేసేదానికి నేను ఇక్కడ ఇండివిజువల్ సెల్ నెంబర్స్ మీకు ఇండెక్స్ నెంబర్స్ ద్వారా చూపేయడం జరిగింది. x0 ఈక్వల్ టు సమ్ వాల్యూ 23 అని ఇచ్చాను, x1 ఈక్వల్ టు 45, x2 ఈక్వల్ టు 56, అట్లా x4 వరకు. 0 నుంచి 4 వరకు టోటల్ గా కౌంట్ సరిపోయింది కదండి. 5 మెమరీ సెల్స్ కూడా 5 వాల్యూస్ ఇవ్వడం జరిగింది. తర్వాత దీన్ని ఈ యొక్క అసైన్ చేసిన వాల్యూస్ ని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మెమొరీ సెల్ లో కూడా ఇక్కడ అసైన్ చేసాం వాల్యూస్. ఒక్కొక్క మెమొరీ సెల్ కి ఒక్కొక్క వాల్యూ. ఆ యొక్క వాల్యూస్ ని ఇక్కడ ప్రింట్ చేసి చూపిస్తున్నాను. ఎట్లా 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ %d ఇట్లా 5 టైమ్స్ ఇచ్చి x0, x1, x2, x3 అట్లా అన్ని కూడా ఇచ్చాను. జస్ట్ అన్ని వాల్యూస్ ప్రింట్ అవుతాయి. సో హౌ టు డిక్లేర్ అన్ అరే, how to assign values to an array variable, and how to access or print the values of array variable అనేది ఈ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నాం చూడండి. సో 5 వాల్యూస్ స్టోర్ చేసుకోగలిగే అరే డిక్లేర్ చేయబడింది, దాంట్లో స్టోర్ చేసాం. ఆ యొక్క వాల్యూస్ ని ఇక్కడ ప్రింట్ చేసి చూపించడం జరిగింది. ఓకే, అది ప్రోగ్రామ్. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ ప్రోగ్రాంలో ఈ సెకండ్ ప్రోగ్రాంలో మనం డిక్లరేషన్ టైంలోనే వాల్యూస్ని ఎలా అసైన్ చేయాలి ఒక అరే వేరియబుల్కి అనేది ఇక్కడ ప్రోగ్రామ్ అండి. అంటే ఇంతకు ముందర ప్రోగ్రాంలో మనం ఏం చేసాం, ఒక అరే వేరియబుల్ని డిక్లేర్ చేసాం. తర్వాత కింద నెక్స్ట్ ఒక్కొక్క మెమొరీ సెల్కి ఒక్కొక్క వాల్యూ అట్లా అసైన్ చేసుకుంటూ పోయాం. ఇక్కడ ఈ ప్రోగ్రాంలో అరేని డిక్లేర్ చేసేటప్పుడు ఇక్కడ డిక్లేర్ చేస్తున్నామండి ఇంటిజర్ x5 ఈక్వల్ టు అని ఇక్కడ సెట్ ఆఫ్ వాల్యూస్ డైరెక్ట్ గా ఇవ్వడం జరిగింది. అంటే ఇది డిక్లరేషన్, అట్ ద సేమ్ టైం ఐఎమ్ అసైనింగ్ వాల్యూస్ టు ది అరే. సో ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్ చేసి సెట్ స్టార్ట్ చేసాం. 12, 34, 45, 56, 67 సెట్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో 12 ఎక్కడికి వెళ్తుందండి, x0 అనే సెల్ లోకి వెళ్తుంది ఆటోమేటిక్. అండ్ x1 లోకి 34, x2 లోకి ఇది, x4 లోకి ఇది, x5 లోకి 67 అనే వాల్యూ ఇట్లా సీక్వెన్స్ గా ఆటోమేటిక్ గా వెళ్ళి స్టోర్ అయిపోతాయి. మామూలుగానే మనం ఇంత ముందర ప్రోగ్రామ్ లో లాగానే ప్రింట్ చేసాం చూడండి, సేమ్ రిజల్ట్. ఓకే, అంటే డిక్లరేషన్ ఒక చోట, అసైన్మెంట్ ఒక చోట లేకుండా సేమ్ టైము
డిక్లరేషన్ అసైన్మెంట్ ఎలా చేయాలి అనేది ఇక్కడ ఈ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ అండి. నెక్స్ట్, how to accept and display the value of an array. వాల్యూస్ ఒక అరే వేరియబుల్ లోకి ఎలా రన్ టైంలో మనం స్టోర్ చేయాలి, ఎలా వాటిని మళ్ళీ డిస్ప్లే చేయాలి అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్. ఇక్కడ x5 ఇందాకట్లాగానే x5 అనే అరేని తీసుకున్నాను. కానీ ఈ అరే వేరియబుల్ కి ఇక్కడ మనం వాల్యూస్ డైరెక్ట్ గా అసైన్ చేయకుండా ప్రోగ్రామ్ ని రన్ చేసినప్పుడు స్కాన్ఫ్ ద్వారా ఒక్కొక్క మెమరీ సెల్ లోకి ఒక్కొక్క వాల్యూని స్టోర్ చేయాలి. మనకి ఇష్టం వచ్చిన వాల్యూని ప్రతిసారి ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు డిఫరెంట్ వాల్యూస్ మనం ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏం చేసాం, x5 కాబట్టి ఈ 5 మెమరీ సెల్స్ లోకి డేటాని స్టోర్ చేయాలి. కాబట్టి ఈ యొక్క మెమరీ సెల్స్ కి ఇండెక్స్ వేరియబుల్ లాగా i అనే వేరియబుల్ ని ఇక్కడ తీసుకున్నానండి. సో ఈ i ని ఫర్ లూప్ లో పెట్టాం. ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ 5, i ప్లస్ ప్లస్ అనేది ఇక్కడ లూప్ యొక్క కండిషన్స్. సో i అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు ఇంక్రిమెంట్ అవుతుందండి, 4 వరకు ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఎంటర్ ది %d సెల్ వాల్యూ అని ఇచ్చాం. ఇక్కడ జస్ట్ మెసేజ్ వస్తుంది i+1 అనను, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ 0 కాబట్టి ఇండెక్స్ మనకి ఇక్కడ ఫస్ట్ సెల్ సెకండ్ సెల్ అని చూపించాలి. కాబట్టి ఇక్కడ మెసేజ్లో i+1 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎంటర్ ది %d సెల్ వాల్యూ అంటే 0+1 ఫస్ట్ సెల్ వాల్యూ, సెకండ్ సెల్ వాల్యూ, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అట్లా చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మెయిన్ ఇక్కడ మనం స్కాన్ఫ్ లో వాల్యూస్ స్టోర్ చేసుకోలేదు. మరి ఇక్కడ స్కాన్ఫ్ %d %x(i) అంటే x(i) అంటే i వాల్యూ స్టార్టింగ్ ఎంత 0. x(0) అనే మెమరీ సెల్ లోకి ఫస్ట్ మనం స్కాన్ చేసిన వాల్యూ వెళ్తుంది. తర్వాత నెక్స్ట్ లూప్ లో ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంటే x(1), తర్వాత x(2), x(3), x(4) వరకు అంతే 5 వాల్యూస్ ఇక్కడ మనం ఇన్పుట్ చేసుకోవచ్చు స్కాన్ఫ్ ద్వారా రన్ టైంలో ప్రోగ్రామ్ ని రన్ చేసినప్పుడు. తర్వాత ఈ యొక్క అరేలో ఉన్న వాల్యూస్ ని సేమ్ ఫర్ లూప్ యూజ్ చేసే నేను ప్రింట్ చేస్తున్నాను. మెసేజ్ ఇచ్చాం, తర్వాత i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ 5, i ప్లస్ ప్లస్ అని ఇచ్చి ఆ యొక్క ఫర్ లూప్ ద్వారానే కింద ప్రింట్ఎఫ్ %d x(i) అంటే 0 సెల్ వాల్యూ, 1 సెల్ వాల్యూ, అట్లా అన్ని మెమరీ సెల్స్ ఉన్న వాల్యూస్ ఇక్కడ ప్రింట్ చేయడం జరుగుతుందండి. చూడండి ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఎంటర్ ఫస్ట్ సెల్ వాల్యూ అని చూపిస్తుంది. అక్కడ i+1 అని ఇచ్చాను కాబట్టి ఫస్ట్ సెల్ వాల్యూ, i+1 అని ఇవ్వకుండా అట్లానే ఉంటే మెసేజ్ లో ఎంటర్ 0 సెల్ వాల్యూ అలా వచ్చేది. ఓకే, మనకి మెసేజ్ తో పని కాదు. ఇప్పుడు స్కాన్ఫ్ ఈజ్ వెయిటింగ్ 34 అనేది x(0) లోకి వెళ్ళి ఉంటుందండి. అండ్ 56 x(1) లోకి, 78 x(2) లోకి, ఇది x(3) లోకి, ఇది x(4) లోకి వెళ్ళాయి. సో ఇట్లా 5 సెల్స్ కూడా x లోకి మెమరీ సెల్స్ లోకి డేటాని స్టోర్ చేసుకున్నాయి. ఆ డేటాని ఇక్కడ ప్రింట్ చేయడం జరిగిందండి. సో అది